మహాభారతం యొక్క కేంద్ర ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం, కుటుంబ అసూయ, ఆశయం మరియు ధర్మసాధన యొక్క సంక్లిష్టమైన వల కారణంగా జరిగింది. ముఖ్య కారణాల వివరణ ఇక్కడ ఉంది. అంధుడైన ధృతరాష్ట్రుడు పాండు యొక్క అన్నయ్య, కాని అతని అంధత్వం కారణంగా పాండు రాజుగా చేయబడ్డాడు. పాండు మరణం తరువాత పెద్ద పాండవుడైన యుధిష్ఠిరుడు యుక్తవయస్సు వచ్చే వరకు ధృతరాష్ట్రుడు రాజప్రతినిధిగా పరిపాలించాడు. పెద్ద కౌరవుడైన దుర్యోధనుడు యుధిష్ఠిర సింహాసనంపై హక్కు కోరుకోవడంతో బెదిరింపులకు గురయ్యాడు మరియు హస్తినాపురానికి ఏకైక పాలకుడిగా మారాలనే ఆశయంతో మునిగపోయాడు. 2 దుర్యోధనుడి ద్వేషం మరియు అహం. దుర్యోధనుడికి పాండవుల పట్ల, ముఖ్యంగా భీముడి పట్ల, అతన్ని తరచుగా అవమానించేవాడు. ద్వేషం చిన్నప్పటినుండే పెరిగింది. పాండవులను ప్రజలు ఎక్కువగా ప్రేమిస్తున్నారని మరియు గౌరవిస్తున్నారని అతను భావించాడు. ఇది అతన్ని అభద్రత మరియు ఆగ్రహంతో నింపింది. అతని మామసకుని తన ద్వేషాన్ని పెంచుకున్నాడు మరియు పాండవులను నిర్మూలించడానికి మోసపూరిత పథకాలతో అతన్ని నడిపించాడు. 3 పాచికల ఆట. సభ పర్వం. శకుని యుధిష్ఠిరుడిని మోసగించి పాచికల ఆటలోకి నెట్టాడు. అక్కడ యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని, తన సోదరులను, తనను మరియు ద్రౌపదిని కూడా కోల్పోయాడు. రాజసభలో ద్రౌపదికి జరిగిన అవమానం ఒక మలుపు తిరిగింది. పాండవుల హృదయాలలో ప్రతీకారానికి బీజాలు వేసింది. భీష్ముడు మరియు విదురుడు వంటి పెద్దల జోక్యం తర్వాత పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చారు, కాని 13 సంవత్సరాల బహిష్కరణకు గురయ్యారు. అందులో 1 సంవత్సరం అజ్ఞాత జీవితం కూడా ఉంది. 4 వాగ్దానం విరమించడం మరియు శాంతి నిరాకరణ. వనవాసం తర్వాత పాండవులు రాజ్యంలో తమకు రావాల్సిన వాటాను అడిగారు, కాని దుర్యోధనుడు అహంకారంతో నిరాకరించాడు. వారికి 1 సూది ముల్లు భూమి కూడా ఇవ్వనని చెప్పాడు. శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా వ్యవహరించాడు, వివిధ రాజీలను ప్రతిపాదించాడు. కాని దుర్యోధనుడు తన దురాశ మరియు గర్వం కారణంగా అన్ని ప్రతిపాదనలను తిరస్కరించాడు. దీని వలన పాండవులు తమ హక్కులను తిరిగపొంది ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధానికి వెళ్లడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. 5 విశ్వ ప్రయోజనం. ధర్మ పునరుద్ధరణ. హిందూ విశ్వాసం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం కేవలం కుటుంబ కలహం కాదు, ధర్మాన్ని తిరిగ స్థాపించడానికి ఒక విశ్వ అవసరం. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు పాండవులకు, ముఖ్యంగా అర్జునుడికి మార్గనిర్దేశం చేశాడు. ధర్మం అధర్మం పై విజయం సాధించేలా చూసుకున్నాడు. భగవద్గీత పాత్ర. యుద్ధభూమిలో నైతిక సందిగ్ధత మరియు దున్హకంతో ఉక్కిరిబిక్కిరి అయిన అర్జునుడు తన సొంత కుటుంబంతో పోరాడటంలోని ధర్మాన్ని ప్రశ్నించాడు. భగవద్గీత అని పిలువబడే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపన్యాసం విధి, కర్మ మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేసింది, అర్జునుడికి పోరాడటానికి బలాన్ని ఇచ్చింది. సారాంశంలో కురుక్షేత్ర యుద్ధం లోతైన శత్రుత్వాలు, ద్రోహం మరియు ధర్మం మరియు అధర్మం మధ్య అనివార్యమైన ఘర్షణకు పరాకాష్ట. కృష్ణుడు గొప్ప విశ్వ సమతుల్యత కోసం సంఘటనలను నిర్వహించాడు.